పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఎన్నికల మెటీరియల్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పంచాయతీరాజ్ శాఖ కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఆర్డినెన్స్ ను రాజ్భవన్ పంపిన సర్కార్ గవర్నర్ ఆమోదం తెలపగానే రిజర్వేషన్స్ ఖరారు చేయనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది ప్రభుత్వం. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను సర్కార్ నిర్ధారించింది. మొత్తం 566 ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఉండగా 5773 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇష్యూకి సంబంధించి యాదగిరి మంత్రులు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియని ప్రభుత్వం స్పీడప్ చేసినట్లు తెలుస్తోంది. ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, ఏదైతే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఉందో, సో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఈ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కూడా కనబడుతూ ఉన్నది. అయితే వాస్తవానికి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి కూడా ఆ పట్టుదలతో ముందుకు వెళ్తుంది. ఆ దిశగానే సో ఇప్పటికే ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సో దీని మీద ప్రత్యేకంగా క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపి ఏదైతే 2018లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టం ఉందో దాన్ని సవరణ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆ దిశగా ఏదైతే లా డిపార్ట్మెంట్ ఉందో లా డిపార్ట్మెంట్ నుంచి గవర్నర్ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తెచ్చేదానికి సంబంధించినటువంటి బిల్లు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. సో ఒక పక్క ఈ 42% రిజర్వేషన్ల సంబంధించినటువంటి అంశం ఒక పక్క, ఇక మరో పక్క ఈ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆయా జిల్లా కలెక్టర్లకు తర్వాత ఆర్డీఓలకు పూర్తి స్థాయిలో ఈ ఏదైతే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకోవాలి. ఎన్నికలకు సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పటికే హైకోర్టు సూచనల మేరకు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది. సో ఆ దిశగానే ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 30లోపే ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కసరత్తు కూడా చేస్తూ ఉన్నది. కాబట్టి ఒక పక్క రాష్ట్ర ఎన్నికల సంఘం, మరోపక్క ప్రభుత్వం రెండు వైపులా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో చాలా స్పీడప్ చేశారు. సో ఇదైతే మనకు ఈ ఆర్డినెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఆర్డినెన్స్ గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఈ పంచాయతీరాజు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి ఆ దిశగానే ఈ ఏర్పాట్లన్నీ కూడా ముందస్తుగా అధికారులందరినీ కూడా జిల్లా కలెక్టర్లందరినీ కూడా పంచాయతీరాజ్ శాఖ అలర్ట్ చేస్తుందనే చెప్పొచ్చు. ఇక దీంతో పాటు కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఎన్ని ఎంపీటీసీలు ఎన్ని ఉన్నాయి, జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి స్థానాలు ఎన్ని ఉన్నాయన్న దాని మీద కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. అయితే మనకు ఓవరాల్గా చూస్తే మనకు ఈ ఎంపీటీసీలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మనకు జెడ్పీటీసీల విషయానికి వస్తే 566 ఎంపీపీలు ఉన్నాయి, తర్వాత జెడ్పీటీసీలు ఉన్నాయి. ఇక మిగతా 5773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం విడుదల చేసింది. సో వీటితో పాటు ఇక గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లెక్కలు కూడా ప్రభుత్వం తీసింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అనే దాని మీద కూడా లెక్కలు తీసింది. ఒక పక్క ఎంపీటీసీ, మరో పక్క జెడ్పీటీసీ, తర్వాత ఎంపీపీలకు సంబంధించి ఇంకో పక్క ఈ సర్పంచులకు సంబంధించి గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి అనే దాని మీద కూడా లెక్కలు తీసింది. అంటే ఓవరాల్గా ఈ 30లో అంటే ఏదైతే హైకోర్టు చెప్పిందో హైకోర్టు చెప్పినట్లుగానే సెప్టెంబర్ 30లోపు ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేయాలి. సో ఇక సెప్టెంబర్ 30లోపు ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలు, తర్వాత మరోపక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ముందుగా అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ 10 రోజుల గ్యాప్లోనే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత 10 రోజుల గ్యాప్లోనే మళ్ళీ ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక అంచనా ఆ దిశగానే కసరత్తు చేస్తుంది. సో ఆ తరపు దాన్ని దృష్టిలో పెట్టుకొని
అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా పంచాయతీరాజ్ శాఖ తరపున కొద్దిసేపటి క్రితమే ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకోవాలి. షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా సరే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసినా సరే సిద్ధంగా ఉండాలని చెప్పేసి అధికారులందరినీ కూడా అలర్ట్ చేసింది. సో ఒక పక్క ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం, మరో పక్క ఇటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో హైకోర్టు చెప్పినట్లుగానే సెప్టెంబర్ 30 లోపు ఈ ఎన్నికలు నిర్వహించే విధంగా కసరత్తు అయితే చేస్తుంది సౌజన్య.